రండి త్వరగా ఎక్కండి. నాకేం కాలేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండి. మనం అఖండ శక్తిని సంపాదించాలి. 500 ఏళ్లుగా ఈ అవకాశం కోసమే ఎదురు చూశాం. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ ఆమెను మన ప్రభువు బురాకీకి అంకితం చెయ్యాలి. బలిపీఠం దగ్గర డ్రాగన్ గా మారేందుకు ఆయన ఎదురు చూస్తున్నారు. అలా మారితేనే ఆయనకు స్వర్గం వశమవుతుంది. వెళ్ళి ఆమెను తీసుకురండి, వెళ్ళండి. త్వరగా టేక్ ఆఫ్ చేయి, క్విక్. మనం త్వరగా పైకి వెళ్ళాలి. మనం కిందకి దూకాలి. ఇక వెళ్ళడం కుదరదు, మనం కిందకి దూకాలి. పైకి వెళ్ళు, ఇది కూలిపోతుంది. దూకు. సరే వద్దు. ఎంత పెద్దదిగా ఉంది. రాకెట్ లాంచర్లు ఉపయోగించండి. నెంబర్ 2 చాలా దగ్గర ఉన్నాం, జాగ్రత్త.
ఆపకుండా దాన్ని షూట్ చేస్తూ ఉండండి. నంబర్ 3 మీద దాడి జరుగుతోంది. సిద్ధం. 4012 వెనకే ఉంది. కవర్ చేయండి. 41 ట్రాకింగ్. ఇదిగో పోతుంది, జాగ్రత్త. హెలికాప్టర్ 11 అక్కడే ఉండాలి. 15 ఆల్ఫా కోసం వెతుకుతున్నాను. ఓకే, అందరూ పదండి. 20 ఇన్ని జూలియా 5 0 7 9 4 త్వరగా వెళ్ళండి. నాకేం కనిపించడం లేదు. నేను నడవలేకపోతున్నాను. నా హెలికాప్టర్ కూలిపోతుంది. 2 హెలికాప్టర్లు నాశనం అయ్యాయి. వెంటనే సహాయం అందించండి. ఆయుధాలన్నింటినీ ఉపయోగించండి. వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 4012 దాన్ని వెంబడించు. పట్టుకుంది. నాకు సమస్య వచ్చింది. అది హెలికాప్టర్ పట్టుకుంది. నిన్ను వదలను. హోసర్ 12 ఎడమవైపు తిరుగు. వెళ్ళిపో. ఇదంతా ఆ పిల్ల వల్ల. ఆ అఖండ శక్తి కోసం, ఆ పిల్ల కోసమే ఆ జీవి వెతుకుతుంది. ఆమె దొరికేంత వరకు ఈ విధ్వంసాన్ని ఆపరు. జాగ్రత్త. పదండి, వెళదాం. మన దృష్టి అంతా వాళ్ళ మీదే ఉండాలి. గురి చూస్తున్నాను. గురి కుదిరింది. చెప్పేంత వరకు బాబు. అది తిన్నగా నెంబర్ 2 మీదకి వస్తుంది. టైలర్, సారా డానియల్స్ లిబర్టీ బిల్డింగ్ దగ్గర కనబడింది. ఎడమవైపు 20 లెఫ్ట్, కుడివైపు 20 రైట్. అందరూ సిద్ధంగా ఉండండి. వాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నారు. సిద్ధంగా ఉండండి. మన దారికి ఎవరు అడ్డు వచ్చినా అంతం చెయ్యండి.
మేము సహాయం చేయడానికి వచ్చాం. వివరాల తర్వాత చెప్తాను. ముందు కారెక్కండి. మీరు మాతో రావడమే వచ్చింది. త్వరగా ఎక్కండి. నువ్వు వాటిని వెంబడిస్తున్నావా లేదా త్వరగా చెప్పు. నేను దాన్ని వెంబడిస్తున్నాను. క్లియర్ గా ఉంది. వెళ్ళనా? వెళ్ళు. నెంబర్ 1కి ప్రమాదం. నెంబర్ 1 జాగ్రత్త. నాకేం కనిపించలేదు. తను హాస్పిటల్లో ఉంది. అది నాకు తెలుసు. ఏంటి భూకంపమా? ఏమో తెలియడం లేదు. ఏదో ఇంటి గోళ్ళకి గట్టిగా తగిలినట్టు అనిపించింది. ఎక్కడికి పారిపోతావు? వార్డ్ నెంబర్ 2లోని పేషెంట్ని వెంటనే వెళ్ళి అటెండ్ చేయండి. ఆపరేషన్ థియేటర్ని రెడీ చేయండి. 11 గంటలకు ఆపరేషన్ ఉంది. సంబంధిత స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేయండి. హలో, ఎవరైనా ఉన్నారా? హలో హలో హలో, ప్లీజ్ తలుపు తీయండి. హలో, ప్లీజ్ తలుపు తీయండి. ఇక్కడేదో ఘోరం జరగబోతుంది. తలుపు తీయండి. ఇలా వచ్చి దీన్ని చూడు. చూసావా ఏంటి? నేను చెప్పిన తన గురించి. తన పేరు సారా డానియల్, 546 ఇఫీ స్ట్రీట్, డేట్ ఆఫ్ బర్త్. హలో, అవును. ఏంటి? నీకు కనపడడం లేదా? ఏది? ఎక్కడ? ఎంత హై రేంజో చూడు. నా దగ్గరికి రావద్దు. వెనకెళ్ళు. నా దగ్గరికి రావద్దు. వెనకెళ్ళండి. నన్ను వదిలిపెట్టండి. నేను వెళ్ళి చంపబోతున్నారు. నన్ను వదిలిపెట్టండి. చూడండి, నేను సిజి అన్న రిపోర్ట్. నేను కూడా. వెనక్కి వెళ్ళండి, ముట్టుకోవద్దు. ఆ ఇంట్లో ఉండే అమ్మాయి పేరు సారా. ఆమెను చివరిసారిగా ఎప్పుడు చూశారు? తను నిన్న రాత్రి హాస్పిటల్కి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఏ హాస్పిటల్కి? అంబులెన్స్ మీద సెయింట్ జార్జ్ హాస్పిటల్ అని రాసింది. ఆ వివరాలు నీకెందుకు? సారీ, వెళ్ళు. సారీ. ఎవరే వెళ్ళి బ్రూస్, ఏంటి? సెయింట్ జార్జ్ హాస్పిటల్కి వెళ్తున్నాను. మరి న్యూస్ సంగతి ఏమిటి? మేము రెడీగా ఉన్నాం. బ్రూస్, ఇలా చేస్తున్నందుకు సారీ. ప్లీజ్, నేను వెళ్ళాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా ప్రవర్తించావంటే న్యూస్ ఛానల్లో మన ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం. కాసేపు న్యూస్ సంగతి మర్చిపో. నువ్వు అన్నట్టు నేను పిచ్చివాడిని అనుకున్నా, కానీ సారాన్ని కనిపెట్టడమే నాకు ముఖ్యం. సరే, ఈసారి ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నావు. మొత్తానికి నన్ను ప్రాబ్లంలో ఇరికించడమే నీ పని.
నేను సారా డానియల్ అనే పేషెంట్ని కలవాలి. ఆవిడ ఐసీయూలో ఉంది. ఆవిడ్ని ఎవరు కలవడం కుదరదు. చూడండి, నేను సీజీఎన్ఎన్ రిపోర్టర్ని. మీతో చెప్పుకోని విషయం అవుతుంది, అయినా చెప్తున్నాను. తన శరీరం మీద విచిత్రమైన మచ్చ ఒకటి ఉంది. అందువల్లే తన్ని ఐసీయూలో ఉంచారు. నేను తనని చూడాలి. ఇది తన చావు బతుకుల సమస్య. నేను చెప్పేది కూడా అదే మిస్టర్. ఐసీయూ అన్న మాటకి మీకు అర్థం తెలీదా? డాక్టర్ స్టీఫెన్సన్ గారిని వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. డాక్టర్ ఊహించండి, ఒక పాము 2 టన్నుల బరువున్న ఏనుగుని తేలిగ్గా గాల్లో లేపేసి అమాంతంగా మింగేసింది. అది అంత పెద్దది. మిస్టర్ బెలఫాంటే, నాకు డిస్కవరీ ఛానల్ అంటే చాలా ఇష్టం. కానీ మీరు చెప్తున్నంత పెద్ద పావును నేను ఇంతవరకు చూడలేదు. ఒకవేళ కలగన్నారేమో. మీరు సీజీఎన్ఎన్ యాంకర్ జాన్ హెన్రీ కదూ? అవును సార్. నేను డాక్టర్ ఆస్టిన్ని, మీ ఫ్యాన్ని. మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. మా హాస్పిటల్లో ఏదైనా స్పెషల్ న్యూస్ ఉందా? అవును, మీరు అన్నట్టు ఉంది సార్. నేను సారా డానియల్ అనే పేషెంట్ని కలవాలి. నాతో రండి. తను ఐసీయూలో ఉంది. ఈ రూమ్లో ఉన్న పేషెంట్ కోసం వచ్చారు. సరే. మీరేమనుకోకపోతే నేను తనతో ఒంటరిగా మాట్లాడాలి. జాన్ హెన్రీ, సీజీఎన్ఎన్ రిపోర్టర్ని. డోంట్ వరీ, నేను ఈ న్యూస్ కోసం ఇక్కడికి రాలేదు. నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. మీ అభిప్రాయం నాకు అర్థమైంది. నేనేం పిచ్చోణ్ణి కాదు, ఇదంతా నేను కల్పించింది కాదు. పోలీసులిచ్చిన రిపోర్టు ప్రకారం అక్కడ ఏ పాము లేదని తేలింది. నిన్ను వదిలేయాలనే ఉంది, కానీ నువ్వు మొండికేస్తే ఇలా కట్టుంచడం తప్ప మరో మార్గం లేదు. సరే, ఓకే. నేనే పావుని చూడలేదు. దేవుడి మీద ఒట్టు, ఏదో కాస్త మెంటలు ఎక్కువై పొరపాటు పడ్డానంతే. పొరపాట్లు అందరూ చేస్తూ ఉంటారు. అది నువ్వు గ్రహించినందుకు సంతోషం. అతని కట్లు విప్పండి. ఇందాక అబద్ధం చెప్పాను. ఆ పాము ఇప్పుడు ఈ హాస్పిటల్లోనే ఉంది. మీరు వెనక్కి చూడండి. మళ్ళీ కట్టేయండి. అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఓరి దేవుడే, నన్ను నమ్మండి. నన్నెవరూ నమ్మడం లేదు. పిచ్చిదాన్ని అనుకుంటున్నారు. ఏదో ఘోరం జరగబోతోంది. ఎవరూ ఊహించలేనంత భయంకరమైన విషయమని నా మనసు కనిపిస్తోంది. సారా, ఆ సంఘటన ఇదివరకే జరిగిపోయింది. ఏమిటి? చూడు, మనకిప్పుడు ఎక్కువ సమయం లేదు. బయట నీకోసం ఆ జీవి ఎదురు చూస్తోంది. అది నీకెలా తెలుసు? అదంతా ఇప్పుడు వివరించడం కష్టం. కానీ నీలాగే నాకు ఇందులో సంబంధం ఉంది. మీరు సారాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి త్వరగా. మెట్ల మీద వెళ్ళకండి, లిఫ్ట్లో వెళ్ళండి. అదిగో లిఫ్ట్ అటువైపు ఉంది, వెళ్ళండి. బ్రూస్, కార్ స్టార్ట్ చేయి. ఏయ్, ఎంతవరకు అక్కడ ఏం చేసావు? త్వరగా పోనీ. ఏమిటది అంతుంది? నేను చెప్పాను హై రేంజ్ లో ఉంటుందని. నువ్వు హై రేంజ్ అని చెప్పావు, కానీ బస్సునే మింగేసి అంత పెద్దదిగా ఉంటుందని చెప్పలేదు. నువ్వే కదా సారా అంటే?
అసలు ఏం జరుగుతుందో నాకు ఏమైనా చెప్తారా? జాక్ షాప్లో చూసిన వ్యక్తి ఇతను నేను నా కల్లో చూశాను. బ్రూస్, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళాలంటున్నానా? ఫస్ట్ చెప్పినప్పుడే అర్థమైంది. పద, త్వరగా పద. నీ కన్ను ఎక్కడ దొరికింది? ఈ అఖండ శక్తి నాకు కావాలి. ప్రతిసారి నన్ను ఆపలేవు. ఇప్పుడే ఉంటావు, ఇప్పుడేం చేయగలవు? చూపిస్తాను. సారా, బ్రూస్, పదండి వెళ్దాం. నన్ను వదిలే, మీరు వెళ్ళండి. త్వరగా కారెక్కండి. ఇదిగో దీని గురించే నేను మాట్లాడుతాను. అలాగా, ఇలా ఉందేంటి? సెయింట్ జార్జ్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ సారా డానియల్స్ తాలూకు ఫోటోస్ ఇవి. తను సిల్వర్ లేక్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడుంది? కనబడడం లేదు. తన కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. వాళ్ళ ఆఫీసులో ఈ అడ్రస్ తప్ప ఇంకేమీ లేదంటున్నారు. మనం ఈ అమ్మాయిని ఎలాగైనా కనిపెట్టాలి. సైనికులారా, మేలుకోండి. మహాసమరానికి సమయం మాసన్నమైంది. సిద్ధం కండి. మాకు సాయం చేసినందుకు థ్యాంక్స్. మీకు ఇక్కడ ప్రమాదం ఏమీ లేదుగా? ఇక పర్వాలేదు, మీరు వెంటనే వెళ్ళిపోండి. నా గురించి దిగులు పడకండి. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా. బ్రూస్ ఏడి? తను ఎక్కడున్నాడు? బ్రూస్కేం కాదులే. ఇప్పుడు ఏం చేయాలి? ఏమో తెలియడం లేదు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడే కాస్త కంగారు తగ్గింది. నీ పరిస్థితి అర్థం చేసుకోగలను. మా నిద్ర తలరాత ఒకటే. ఇదంతా నేను అనుకున్నది కాదు. ఇలాంటివి నేను కోరుకోలేదు. నాకు తెలుసు. ఇది వరకు చిత్రమైన కళ్ళు వచ్చేవి, ఊహించిన దృశ్యాలు కనిపించేవి. టీవీలో నీ న్యూస్ ప్రోగ్రాం చూసినప్పటి నుంచి ఆ భయంకరమైన జీవి వెంటాడుతోంది. అంతా కళ్ళెదురుగా జరుగుతున్నా కూడా ఎందుకో తెలీదు, ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, డిఫెన్స్ సెక్రటరీ గారు వస్తున్నారు. అందరూ కూర్చోండి. మీరు వచ్చినందుకు సంతోషం సార్. మనం ఈ ఫార్మాలిటీస్ ఆపి తిన్నగా విషయానికి వద్దాం. నగరాన్ని నాశనం చేస్తున్న దాని గురించి మనకు తెలిసిందేమిటి? క్యాంబెల్ వివరంగా చెప్తారు సార్. ఎస్ సార్. మాకు అందిన సమాచారం ప్రకారం సెయింట్ జార్జ్ హాస్పిటల్లోనూ అదేవిధంగా సెవెన్ పామ్స్ రిసార్ట్లోనూ ఘోరమైన ప్రమాదాలు సంభవించాయి. లాస్ ఏంజలస్ జూలో కూడా ఓ దుర్ఘటన సంభవించినట్టు తెలిసింది. ఆ జీవి పాకే జంతువు అన్న విషయం తేలినా మన జువాలజీ సైంటిస్టులకి అదేంటో తెలియడం లేదు. దాని రూపం, దాని వేగం, దాని శరీరం మీదన పొలుసును బట్టి అది మనం మునుపెప్పుడు చూడని ఒక కొత్త రకం జంతువు అనిపిస్తోంది. అది ప్రాచీన కాలపు జంతువై ఉండొచ్చు. అంటే సార్, మా ఏజెంట్స్ కొందరు పరిశోధన చేసి పురాణాలలో ఇలాంటిది ఉందని కనిపెట్టారు. పురాణాల్లోనా? అంటే పురాణాల్లో ఉన్న రాక్షస జీవే ఇదని మీ ఉద్దేశమా? ఇదంత తేలికైన విషయం కాదని నాకు తెలుసు. కానీ మన వాళ్ళు తెలివితేటలు ఇంతేనా? ఇదేనా వాళ్ళు కనిపెట్టింది? మనం ఈ నగరానికి సైన్యాన్ని రప్పించాలా వద్దా అని చర్చిస్తున్నాం. అలా చేయాలంటే దాని వివరాలు తెలియాలి కదా. మేము కూడా ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతుకుతున్నాం. నా ఉద్దేశంలో ఆ జీవి ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తోందనిపిస్తోంది. అది ఎవరి కోసమో దేనికోసమో వెతుకుతున్నట్టుంది. నేనెంత ప్రయత్నిస్తున్నా జరిగేవేవి నాకు అర్థం కావడం లేదే. నా వల్లైనంత సహాయం నేను చేస్తాను. చూడు, నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ దగ్గరికి మనం వెళ్దాం. ఆయన కళల గురించి పరిశోధన చేసిన గొప్ప వ్యక్తి. బహుశా నువ్వు తెలుసుకోలేని విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన సహాయం చేయగలడేమో చూద్దాం. నేను తెలుసుకోలేని విషయమా? ఒకవేళ నేనే దీనికి కారణమా? నా వల్ల ఇదంతా జరుగుతోందా? సారా, అది నిజం కాదని నీకు తెలుసు. మనం ఒకసారి ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళి
ప్రయత్నించి చూద్దాం. నిజమైన కారణాన్ని కనిపెట్టాలి. అందుకు నువ్వు నీ మనసుని సిద్ధం చేసుకోవాలి. జాక్ చెప్పినట్టు ఆ అఖండ శక్తి అనేది తనలో ఉండకూడదు. అది ఈ అమ్మాయి కోసమే వెతుకుతున్నట్టుగా ఉంది. ఈ అమ్మాయికి ఆ జీవికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలి. ఒక్క నిమిషం. ఆ అమ్మాయి విషయంలో మనం కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పింది అర్థమైందిగా? ఎస్ సార్. నువ్వు ఆ అమ్మాయిని కనిపెట్టు, నేను ఆ జీవిని కనిపెడతాను. కమాన్, త్వరగా రండి. మైకిల్స్, పద వెళ్దాం. అనుకున్న ప్లాన్ ప్రకారమే అన్నీ జరగాలి. ఓకే. పదండి పదండి, కమాన్, త్వరగా త్వరగా పదండి. త్వరగా త్వరగా గుహలోకి వెళ్ళండి, వెళ్ళండి త్వరగా పదండి. అలా హాయిగా విశ్రాంతి తీసుకోసారా. నీ శ్వాసను గమనిస్తూ ఉండు. బాగా ఊపిరి పీల్చు, లోపలికి పీల్చి మెల్లగా వదులు. మనసును ప్రశాంతంగా ఉంచుకో. శరీరంలో ఉన్న టెన్షన్ తగ్గించుకో. మెల్లగా. నీ కనురెప్పలు బరువెక్కుతున్నాయి. నీకు నిద్ర వస్తుంది. దీర్ఘమైన నిద్ర. అలా అలా నీ మనసు లోతుల్లోకి వెళ్ళు. నీకెవరు కనపడుతున్నారు చెప్పు. మా నాన్న కనపడుతున్నారు. మా నాన్న. అందరూ చనిపోయారు, నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను. నేను చెప్పేది విను సారా. నీకు కాంతి కనబడుతోందా? నీకోసం ఎన్ని జన్మలైనా ఎదురు సారా, సారా నీకేం కాలేదుగా? నాకేం జరుగుతోంది? అది వచ్చేసింది.
మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి. జానీ ఇంకా స్పీడ్గా. హలో బ్రూస్, నేను జాన్ మాట్లాడుతున్నాను. నువ్వెక్కడున్నావు? నిన్న రాత్రి నుంచి నీ కోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా? నేను చెప్పేది విను. నాకు నీ సాయం ఆగాగు ఒక్క నిమిషం. వెంటనే మాకు హెలికాప్టర్ కావాలి. అదంత తేలికైన పని కాదు. నాకు తెలుసు. నేను గట్టిగా ప్రయత్నిస్తాను. ఓకే. సరే, అర్థమైంది. అక్కడ కలుస్తాను. హే, మళ్ళీ ఏమైంది? ఆ జీవి సిల్వర్ లేక్లో కనబడిందట. ఆ ఏరియా మొత్తాన్ని నాశనం చేసి దక్షిణం వైపు వెళుతుందట. ఆ సారా సంగతి ఏంటి? ఆ అమ్మాయిని కనిపెట్టారా? 4 టీంలు ఆ పని మీదే ఉన్నాయి. అవును, ఇదొక ప్రత్యేకమైన అసైన్మెంట్. జాను కొత్త రిపోర్టర్ సారాలు వెళ్లేందుకు బాసు ఓ హెలికాప్టర్ పంపమన్నారు. ఓకే, నీ హెల్ప్ గుర్తుంచుకుంటాను. ఈ ఏర్పాటు చేయడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డానో నీకేం తెలుసు? మీరేమైనా ప్లాన్ చేస్తున్నారా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? నిన్ను సురక్షితమైన చోట్ల ఉంచబోతున్నాను. వీధికి అటువైపునున్న లైబ్రరీ బిల్డింగ్ మీద ఓ ప్రెస్ హెలికాప్టర్ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా అది నన్ను కనిపెట్టేస్తుంది. నువ్వు అలా చోట్లు మారుతూ ఉంటే మాకు కాస్త ఆలోచించేందుకు టైం దొరుకుతుంది. థ్యాంక్ యూ. నేను వెంటనే టీవీ స్టేషన్కి వెళ్ళి టెలికాస్ట్కి న్యూస్ అందించాలి. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. జానీ, నీతో పర్సనల్గా మాట్లాడాలిరా. నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో, దీంతో నీకు పని ఉంటుంది. నాకు ఆయుధాలంటే అస్సలు గిట్టదు. జానీ, తీసుకో చెబుతున్నాను. తనలోనే అఖండ శక్తి ఉంది, కానీ తన తలరాతని మార్చాలి. జానీ, తన్నెక్కడికి తీసుకువెళ్ళినా విధిరాసిన తన తలరాతిని మార్చడం నీ వల్ల కాదు. ఈసారి కూడా మూర్ఖంగా ప్రవర్తించకు. నువ్వు తన గ్రాండ్ కేవ్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఈ తలరాతల మాటలు విని విని నాకు విసుగొస్తోంది జాక్. ఆ విషయం నాకు వదిలే. జానీ, మనకు ఓ గొప్ప కార్యం అప్పగించబడింది. వినాశనం నుంచి మనం ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఈ ప్రపంచ భవిష్యత్తు నీ మీద ఆధారపడింది. దీన్ని ధిక్కరిస్తే అసలు నీకు ఏవీ దక్కకుండా పోతాయి, ఆ అమ్మాయితో సహా. పద వెళ్దాం. నో, వద్దు ఫ్రాంక్. ఏం నువ్వు చేస్తున్నావు? నోర్మోయ్, ఏంటిది? ఈ సమస్య పరిష్కారానికి ఇదొక్కటే దారి. ఇదొక్కటే దారా? ఆ అఖండ శక్తి గురించి నాకు తెలుసు. ఈ విషయం మా డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టి నాతో చెప్పారు. ఇది చాలా అన్యాయం. మీకేమైనా పిచ్చా? మీరు FBI అయినా? నన్ను నమ్ము, నేనంతా ఆలోచించే చేస్తున్నాను. మరో దారి లేదు. చూడండి, తన్ని చంపినా కూడా ఆ జీవులు మళ్ళీ వస్తాయి. అవును, 500 ఏళ్ల తరువాత. అంతవరకైనా వద్దు. నీకేం కాలేదుగా? లేదు, ఏం కాలేదు.
చూడు, నీలో అఖండ శక్తి ఉందని నాకు తెలుసు. అంటే ఈ విధ్వంసాన్ని ఆపగల శక్తి నీకు మాత్రమే ఉంది. నువ్వు బ్రతకాలి. మా కార్ తీసుకెళ్ళండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ విషయం నేను చూసుకుంటాను. వెళ్ళండి. మనం ఇలా మెక్సికోకు వెళ్ళిపోయినంత మాత్రాన వాగవు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. అయితే మన చోటు మారుస్తూ ఉందా? ఇదే నా తలరాత జానీ. ఆ తలరాతే నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది. పెద్దలు చెప్పే సామెత ఒకటి ఉంది, అనుకోకుండా కలిసే వ్యక్తులతోనే వేడని అనుబంధం ఏర్పడుతుందట. మనిద్దరికీ గత జన్మ నుంచే అనుబంధం ఉంది. నాకు చాలా భయంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడు నీ నుంచి కూడా దూరం అవుతానేమో. దేనికి భయపడకూడదు సారా. మనం విధిని మార్చగలం, అదృష్టాన్ని మన వైపు తిప్పుకోగలం. నా మీద నమ్మకం లేదా? ఏమైంది సారా? సరే గాని నువ్వు నన్ను విష్ చేయవా? ఎందుకు సారా? ఈరోజు నా 20వ పుట్టినరోజు. వచ్చేసాయి. సారా! 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 ఆమెను బలిపీఠం దగ్గరకు తీసుకురండి త్వరగా. సారా! వాడి నోరు మూయించండి. ఇప్పుడు మన కోరిక నెరవేరబోతోంది. మేలుకో బురాకి, మేలుకో బురాకి, మేలుకో బురాకి, మేలుకో బురాకి, మేలుకో. ఈసారి నన్ను మోసం చెయ్యలేవు.
ఆ అఖండ శక్తిని పొందడానికి నేను తేలికైనా సిద్ధమే. ఇక నువ్వు తప్పించుకోలేవు. అది మంచి మోగి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వద్దు, ఇలా జరుగుతుందని నీకు తెలుసు. వాళ్ళు నా కోసం 500 సంవత్సరాలు ఎదురు చూశారు. ఇదొక్కటే దారి. సారా వద్దు. సారా, సారా, ఏమైంది నీకు?
సరా సరా కళ్ళు తెరు సరా. జానీ, బాధపడకు జానీ. నీ మీద నాకున్న ప్రేమ శాశ్వతమైనది. మనం మళ్ళీ కలుస్తాం. మనకు గొప్ప కార్యం అప్పగించబడింది. ఇదే నీ తలరాత. విధి పూర్తయింది. పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, దుష్ట శక్తి మేల్కొంది, మొత్తం ఈ నగరాన్ని నాగత్వం చేస్తుంది. దుష్ట శక్తి మేల్కొంది, అంతం ఖాయం. దుష్ట శక్తి మేల్కొంది, అంతం ఖాయం. ముందక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. జాన్ హెన్రీ సీజన్ అండ్ రిపోర్టర్ని కాస్త వివరంగా చెప్తారా? ఏంటి బాబు, వివరాలు కావాలా నీకు? నేను పని చెప్తాను, చెయ్యి. మాట్లాడకుండా వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపో. అర్థమైందా? విన్నావుగా, వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఇటువంటి విచిత్రమైనవి నేను ఎన్నో చూశాను, కానీ ఇందులో ఏదో ప్రత్యేకత ఉన్నట్టుంది. దీన్ని ఇంతకుముందు ఎక్కడో చూశాను. పొలుసు. దీనికి నాకు ఏదో సంబంధం ఉంది. ఏంటది? ఒకవేళ నాకు జాక్ చెప్పిన కథ నిజమేనేమో. జానీ, జానీ, చెప్పింది గుర్తుందిగా, దేని ముట్టుకోకు. తెలుసు. మా అబ్బాయికి ప్రతిదీ తెలుసుకోవాలనే ఆతృత. తెలుసుకోవాలన్న ఆతృత ఉంది అంటే తెలివైన వాడని అర్థం. సరే, విషయానికి వద్దాం. ఇది ఎన్నో తరాలుగా మా వద్ద ఉంటుంది. మా వాళ్ళకెందుకు ఇదంటే చాలా సెంటిమెంట్. దురదృష్టవశాత్తు ఇది సెంటిమెంట్కే కానీ అమ్మకానికి పనికిరాదు. అయినా ఎంతో కొంత విలువ ఉంటుంది కదా. ఓ 500, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. కనీసం ఒక 7,000 ఇస్తారేమో అనుకున్నాను. ఇది 100 ఏళ్ల క్రితం. నిరాశపరచడం నాకు ఇష్టం లేదు, కానీ ఇలాంటివి ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది. అంత తక్కువ ధర కమ్మడానికి ఇంత దూరం వచ్చింది. జానీ, ఇందాక చెప్పా కదా, 7,000గా అడిగింది, దానికి హార్ట్ అటాకా?
నేనేమన్నా మరీ ఎక్కువ అడిగాను. కాదు, నిజంగానే హార్ట్ అటాక్. అంబులెన్స్ ఫోన్ చేయమంటారా? వద్దు, అంబులెన్స్ వద్దు, డాక్టర్ వద్దు. వీల్ చైర్ మారిపోసాలో ఉన్న మందుల షాపుకి వెళ్ళండి. నా గురించి చెప్పండి, ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. త్వరగా వెళ్ళండి, కావాలంటే దాన్ని వేయించుకుంటాను. జానీ, జానీ, ఈయన్ని జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎలాగైతేనే చివరికి నిన్ను కనిపెట్టాను. ఇప్పుడు నువ్వు చూసిందేమిటో నీకు తెలుసా? ఆ పెట్టెలోంచి వచ్చిన వెలుగు గురించా మీరు అనేది? నువ్వు అక్కడ చూసింది ఇమోకి శరీరం మీద ఉండేటటువంటి పొలుసు. ఆ వెలుగేమిటంటావా? అది స్వర్గం నుంచి వచ్చిన కాంతి. స్వర్గం నుంచి వచ్చిన కాంత ఇమోగి? అలా కూర్చో. ఇమోగి అనేది కొరియన్ పురాణంలో చెప్పబడిన ఒక జీవి. అది డ్రాగన్గా మారుతుంది. చాలా కాలం క్రితం ఇమోగీలని పిలువబడే సర్పాలుండేవి. అవి తమ వేలాది అనుచరులతో స్వర్గంలో నివసించేవి. ప్రతి 500 సంవత్సరాలకు ఒక ఇమోగీకి అది చేసినటువంటి మంచి పనుల ఆధారంగా మహత్తర శక్తులు గల డ్రాగన్గా మారే అవకాశం ఇవ్వబడేది. అటువంటి గొప్ప డ్రాగన్గా మారాలంటే ఇమోగి స్వర్గం నుండి ఒక అఖండ శక్తిని బహుమతిగా పొంది తీరాలి. ఆ అఖండ శక్తికున్న మహిమ కారణంగా మాత్రమే ఆ ఇమోగి గొప్ప డ్రాగన్గా మారగలుగుతుంది. కానీ ఆ గొప్ప సర్పాల మధ్య ఒక దుష్ట సర్పం ఉండేది. వాడే బురాకి అఖండ శక్తి మీద కన్నేశాడు. అందుకు వాడి అనుచరులు పథకం వేశారు. ఆ చర్యకు స్వర్గవాసులు అంగీకరించలేదు. అందుచేత అఖండ శక్తిని భూమి మీద దాచాలనుకున్నారు. కోట్లోకి ఏదో కాంతెళ్ళింది. ఆ అఖండ శక్తిని కాపాడేందుకు స్వర్గనేతలు తమలోని శక్తిమంతులైన హరేన్ని, అతనికి విద్య నేర్పిన గురువుని భూమిపైకి పంపించారు. వారి ధ్యేయం దుష్టుడైన బురాకిని ఎదుర్కోవడమే. దురదృష్టవశాత్తు దుష్టుడైన బురాకి అఖండ శక్తి భూమి మీద ఉన్న విషయం తెలుసుకున్నాడు. అసలు మీరు ఏమంటున్నారు? శ్రద్ధగా విను. మహాప్రభు, మహాప్రభు, ఏమైంది? తన స్పృహ కోల్పోయింది మహాప్రభు, స్పృహ కోల్పోయింది. చివరికి ఆ సమయం ఆసన్నమయ్యింది. మహారాణి, ఆ అఖండ శక్తి కొరియాలోని మహారాజు భార్య కడుపున జన్మించింది. వెళ్ళిపోయావా? మహారాణి గారికి ఆడబిడ్డ జన్మించింది. భుజం మీద డ్రాగన్ గుర్తుంది. ఆ శిశువుకు 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి అఖండ శక్తి పూర్తిగా రూపుదిద్దుకుంటుంది. ఆ సమయంలో దాన్ని చేజిక్కించుకున్న ఏ ఇమోగి అయినా గొప్ప డ్రాగన్గా మారిపోతుంది. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. గురుదేవా, ఇంత రాత్రి సమయమున మీరిక్కడికి వచ్చిన కారణము తెలియచేస్తారా? మహారాజా, నేను చెప్పే విషయాన్ని దయచేసి శ్రద్ధగా వినండి. తమకు జన్మించిన ఆడ శిశువు ఇమోగికి అర్పించబడాలి. అది దైవ నిర్ణయం మహారాజా, తప్పక పాటించాలి. ఇంత ఘోరంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ప్రసవించగానే నా భార్య మరణించింది. నేనిలా దుఃఖంలో ఉండగా మీరిలా అనవసరముగా మాట్లాడట ఎంత మాత్రం ఉచితము కాదు. తమ బిడ్డ అఖండ శక్తికి చెందిన గుర్తుతో జన్మించింది. అంటే తను ఒక మంచి ఇమోగికి చెందాలి. చెడ్డ ఇమోగి అయిన దుష్టబురాకి ఆ దైవ నిర్ణయాన్ని ధిక్కరించి దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. గురుదేవా, మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. మహారాజా, ఆ దుష్ట ఇమోగికి ఈ అఖండ శక్తి చిక్కిందంటే మీ రాజ్యం అనూహ్యమైన వినాశనానికి గురై పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. గురుదేవా, మీరు ఈ విషయాన్ని ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నాకంతా తెలుసు. మీ బిడ్డ భుజం మీద డ్రాగన్ గుర్తు ఉంది కదూ? అది మీకెలా తెలుసు? 20 సంవత్సరాల్లో ఆ శిశువు గురువు పెంపకాన అందమైన యువతిగా రూపుదిద్దుకుంది. ఆయనే హరేన్కి యుద్ధ విద్యలో తర్ఫీదునిచ్చి తిరుగులేని వీరునిగా తయారు చేశాడు. ఈ క్రమంలో హరేన్ నరేన్ ప్రేమలో పడ్డాడు. నరేన్ కూడా హరేన్ మీద తనకు ప్రేమ ఉందన్న విషయం గ్రహించింది.
శభాష్, త్వరలో నువ్వు నన్నే ఓడించగలవు. అంతా మీరు నేర్పిన విద్యే కదా. హరేన్, మనకు ఎక్కువ సమయం లేదు. వాళ్ళు ఇక్కడికి చాలా తొందరలోనే వచ్చేస్తారు. అవును, ఆ విషయం నాకు తెలుసు. నువ్వు నాతో రా. ఒక ముఖ్యమైన వారిని పరిచయం చేస్తాను. హరేన్, దానికి నమస్కరించు. దేవలోకం ఎంపిక చేసిన మంచి ఇమోగి ఇదే. ఈ ఇమోగి అఖండ శక్తితో ఏకమై స్వర్గానికి చేరుకుంటుంది. అప్పుడే మానవులందరూ ఈ విశ్వంలో భాగమవుతారు. మహానుభావ, మీరు ఏమాత్రం దిగులు పడకండి. 20 ఏళ్లు నిండిన రోజున నరేన్ శరీరంలో అఖండ శక్తికి పరిపూర్ణత వస్తుంది. హరేన్, నాకు ఈ మధ్య మంచి కళలు వస్తున్నాయి. మనం అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోకూడదు. ఇక మీదట దీన్నెప్పుడు నీ దగ్గరే ఉంచుకో. ఇది స్వర్గంలో సృష్టించబడిన మహత్తర శక్తిగల పథకం. ఇది కేవలం మంచి ఇమోగిని రక్షించేవాడొక్కడికే చెందుతుంది. నిన్ను ఎటువంటి ప్రమాదం నుంచైనా సరే ఇది కాపాడుతుంది. జన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. గ్రామం మీద దాడి చేయడానికి పురాకి తన సైన్యంతో సంసిద్ధమయ్యాడు. అఖండ శక్తి గల ఆ అమ్మాయి కోసం వేట ప్రారంభమైంది. చాలా సంతోషం. అటువైపు చూడు. సిద్ధం చేయండి. త్వరగా గుళ్ళు తీసుకురండి. త్వరగా త్వరగా. త్వరగా వచ్చేస్తున్నారు. త్వరగా 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 చేయండి. తను ఈ ఊళ్ళోనే ఉంటుంది. దాడి చేయండి. తను ఎక్కడుందో వెతకండి.
బురాకీ సైనికులు గ్రామం మీద పడి పడుచుపిల్లలందరినీ ఎత్తుకెళ్లడం మొదలుపెట్టారు. వాళ్ళ భుజాల మీద డ్రాగన్ గుర్తు కోసం కిరాతకంగా వెతికారు. ఇది చూడనివ్వు. నీ భుజం మీద గుర్తుందేమో చూడాలి. దయచేసి నా కూతుర్నేమీ చేయకండి. భుజం మీద డ్రాగన్ గుర్తున్న అమ్మాయి కోసమేగా మీరు వెతుకుతోంది. తను ఎక్కడుందో నాకు తెలుసు. ఆగండి. ఎంత ధైర్యం ఉంటే నా కోటలకు చొరబడతారు? నేనిప్పుడు ఎక్కడున్నాను? భయపడకు, ఇది ఎవరికీ తెలియని ఓ రహస్యమైన చోటు. మా నాన్నగారు, మా నాన్నగారు. ఏడవకు. నరేన్, నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. జాగ్రత్తగా విను. చేతకాని చెమటలు వాళ్ళని తప్పించుకోనిచ్చారు. అందరినీ చంపేయాలి. నాకు ఆ అఖండ శక్తి కావాలి. ఆ దుర్దినాన హరేన్ దైవ నిర్ణయాన్ని ధిక్కరించి నరేన్తో పారిపోయాడు. అసహనంతోనూ ఆగ్రహంతోనూ దుష్ట బురాకి వాళ్ళని వెంబడించసాగాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు వాళ్ళిద్దరూ ప్రాణాలు వదిలి అమర ప్రేమికులైపోయారు. దాంతో బురాకీకి ఆ అఖండ శక్తి అందలేదు. వాడు డ్రాగన్ కాలేకపోయాడు. అందువల్లే వాడు మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. మరో అవకాశం కోసం అంటే? ఆ శక్తి కోసం వాడు మళ్ళీ వస్తాడు. ఇది నీకు చెందినది. నేను నీకోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎత్తుగా ఉంటావు అనుకున్నాను. ఈ విషయం నమ్మశక్యంగా లేదని నాకు తెలుసు, కానీ ఇంతకన్నా నమ్మలేని ఒక విషయాన్ని చెప్పనా? 500 ఏళ్ల క్రితం నేనే నీ గురువుని. నువ్వే హరేన్వి. నేను పెంచిన శిష్యుడవు నువ్వే. ఇది భూమి మీద నీ రెండో జన్మ. అఖండ శక్తిని కాపాడడానికి ఇది నీకు రెండో అవకాశం. అదే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఇదే నీ తలరాత. నువ్వు అఖండ శక్తిని కనిపెట్టాలి. మునుపుట్లాగే తన భుజం మీద ఆ డ్రాగన్ గుర్తు తప్పకుండా ఉంటుంది. తన పేరు సారా. తనకు 20 ఏళ్ళు నిండిన రోజున నువ్వు తనను గ్రాండ్ కేవ్ దగ్గరకు తీసుకెళ్ళాలి. నువ్వేం భయపడకు. నువ్వు ఒంటరివాడివి కాదు. గుర్తుంచుకో, గ్రాండ్ కేవ్. కరెక్ట్. ఆ విషయం ముందే చెప్పుంటే నీకు ఆశ్చర్యం కలిగేది కాదు కదా. చాలు, ఫోన్ పెట్టు. అవును, ఒక నిమిషం ఆగు. తర్వాత నేను నీకు థ్యాంక్ యూ. తను నా అకౌంటెంట్. నా మాట నమ్ము, చాలా పెద్దది.
ఇది టెర్రరిస్టులకు సంబంధించింది కాదు, పేలిన గ్యాస్ పైప్ ముక్క కాదు. ఆగు బాబు, మళ్ళీ చెప్పు. మనం ఆ అమ్మాయిని కనిపెట్టాలి. అసలు ఏంటి నువ్వు మాట్లాడేది? తనకి ఈ ప్రమాదానికి ఏదో లింక్ ఉంది. తనంటే ఎవరు? ఆ అమ్మాయి. సరే, తన పేరు? అది సారా. ఓకే, తనకేమన్నా సర్నేమ్ ఉందా? ఏమో తెలీదు. చాలా గ్రేట్. నువ్వు తెలివైన రిపోర్టరు కదూ. ఇందులో ఆ పేరు గల వాళ్ళు వేల మంది ఉన్నారు. ఓ, తన భుజం మీద ఒక గుర్తుంటుంది. తన వయసు 20 ఏళ్ళు. లేదు, ఇంకా 19. తను ఈ సిటీలోనే ఉందనుకుంటున్నాను. ఓకే, వయసు 19 years. గుర్తు అంటే పచ్చబొట్టు. ఆ వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పచ్చబొట్లు ఉన్నాయి. ఈ అమ్మాయికి పుట్టుకతోనే ఒక డ్రాగన్ లాంటి గుర్తు భుజం మీద ఉంటుంది. చూడు, నువ్వెప్పుడు పనికిమాలిన చెత్త పోగు చేస్తావు. నేను ఇప్పుడు 7 Palms అనే ప్రదేశంలో ఉన్నాను. ఇక్కడ పెద్ద రిక్రియేషన్ క్లబ్ నిర్మాణం జరుగుతోంది. ఉదయం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఇంతవరకు ఎంతమంది చనిపోయారో తెలియదు. ఆ CGN న్యూస్ రిపోర్టర్ని చూడు. అతను చాలా బాగున్నాడు కదూ. ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో భారీ నష్టం జరిగింది. ఈ దుర్ఘటనకి ప్రత్యక్ష సాక్షి ఇంతవరకు ఎవరూ లభించలేదు. నువ్వు న్యూస్ చూసేది ఎందుకేనా? ఇది చాలా సీరియస్ అయిన విషయం. ఏ నిర్ణయానికి అధికారులు రాలేకపోతున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, 7 Palms రిసార్ట్ అంతా విషాదం కమ్ముకుంది. ఇంకా ఎన్నో మృతదేహాలు బయటపడుతున్నాయి. జాన్ హెన్రీ, CNN రిపోర్టర్ని. వార్తలు ముగించే ముందు ఈరోజు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు నీకేమైంది? సారా, జరిగిన ఘోరమైన రైలు ఏయ్ సారా, ఏమైంది సారా? హలో మేడం. రండి. మానవుడికి తెలిసిన ప్రకృతిలోని దృఢమైన పదార్థం ఏది? వజ్రం. ఇది ఆ ప్రమాదం జరిగిన చోట ఉన్నటువంటి చెత్తలో దొరికిన మాలిక్యులర్ యొక్క ఆకారం. ఇంతవరకు ఇలాంటిది మేము ఎప్పుడూ చూడలేదు. దీనిలోని రసాయన మిశ్రమం కొన్ని పాకే జంతువుల చర్మపు పొలుసులకు దగ్గరగా ఉంది. అంటే ఇది ప్రాణమున్న జీవిదా? అలాగే అనిపిస్తోంది. సరే, నేను తనతో చెప్తానులే. బాయ్. సరా, నువ్వు రేపు. సరా, ఏమిటి ఇవన్నీ? అసలు ఏం జరుగుతుంది? సరా, మ్యాగీ, నీకేమైంది? నాకేదో అవుతున్నట్టు భయంగా ఉంది. నా మాటలు నీకు వింతగా అనిపించొచ్చు, కానీ ఇప్పుడు ఇవి మాత్రమే నన్ను కాపాడగలవనిపిస్తోంది. నీకు కాస్త రెస్ట్ అవసరం అనుకుంటాను. నువ్వు నన్ను నమ్మడం లేదా? దయచేసి నన్ను నమ్ము. నాకేదో చెడు జరగబోతోంది. ఒకవేళ టీవీలో చూసిన యాక్సిడెంట్ వల్ల నీకు అలా ఉందేమో. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. తర్వాత మనిద్దరం వెళ్ళి డ్రింక్ తాగొద్దాం. కమాన్, చూడు, మనిద్దరం బయటకు వెళ్ళి చాలా కాలమైంది. ప్లీజ్. థ్యాంక్ యూ. నీకు ఇప్పుడు ఎలా ఉంది? సరా, ఏంటి? 2-3 బీర్లు తాగితే ఫ్రెష్ అవుతావు అనుకున్నాను. ఐఎమ్ సారీ. ఇదంతా నా కోసమని తెలుసు, అయినా మూడ్ బాగోలేదు. పర్వాలేదులే, ఆ మాత్రానికి సారీ ఎందుకు? ఫ్రెష్ వచ్చేంత వరకు ఎలాగో ఇక్కడ ఉండాలి. తనతో తన ఫ్రెండ్ని తీసుకొస్తానన్నాడు. నువ్వు అతన్ని తప్పకుండా కలవాలి. అందంగా ఉంటాడు. నాకేం బాగోలేదు. ఇంటికి వెళ్ళడమే మంచిదనుకుంటా. నిజంగానా? అవును.
ఓకే బాయ్. నీకు తర్వాత కాల్ చేస్తాను. హే పాప కాస్త ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తావు? ఆగమండి ఉండే నీకే చెప్పేది. హే అవును, తను మనతో రానని చెప్పేసింది. నన్ను వదలండి. హాయిగా నిద్రపోదామని ఈ నైట్ డ్యూటీ ఉద్యోగం సంపాదించారు. అదే కరువు అయిపోయింది. ఆ చంద్రుడిని భూమి మీదకైనా దింపొచ్చేమో గాని ఈ ఏనుగులు గోల ఆపడం మాత్రం అసాధ్యం. అంటే మీరనేది ఒక ముసలి వ్యక్తి ముగ్గురు కుర్రాళ్ళని చెత్తకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడనా? ఇందాకటి నుంచి అదే అంటున్నాను. ఆయన్ని మీరు సరిగ్గా చూసారా? ఎలా ఉన్నాడో చెప్పగలరా? ఆయన దాదాపు 6 అడుగుల ఎత్తు, సన్నగా ఉన్నాడు. హే, సారా అంటే మీరే కదా? ఆ రౌడీల్ని భలే ఉతికి పారేశారు. తప్పకుండా హెడ్లైన్స్లో వేయాల్సిన న్యూస్ అది. హే, నేను ఇంకా విచారణ పూర్తి చేయలేదు. దయచేసి బయట వెయిట్ చేయి. సారా వెళ్తావా లేదా? Please. ఓకే. సారీ, వాడంతే. జాక్, నేను జాన్ని. ఎవరు కావాలి? నేను జాక్ కోసం వచ్చాను. జాకా? ఈ షాప్ బయట బోర్డు మీద అతని పేరుందే. అలాంటి వాళ్ళెవరు ఇక్కడ లేరు. అలాగా? హే, నువ్వు ఆ అఖండ శక్తి కోసం వెతకటం మంచిది కాదు. ఎక్స్క్యూజ్ మీ. నేను దూరంగా ఉన్నప్పుడు నీకు గుర్తొస్తూ ఉంటానా? నిజంగా? అయితే మనం ఇవాళ నేను తర్వాత చేస్తాను. ఏమైనా కనిపెట్టావా? ట్రై చేస్తున్నాను బాబు. ఇక్కడున్న 1,06,000 మందిలో 2,700 మందిని సెలెక్ట్ చేశాను. సారా అన్న పేరుతో ఈ ఏడాదిలో 20 ఏళ్ళు నిండే అమ్మాయిల అందరి జాబితా ఇదిగో ఈ డేటాబేస్లో ఉంది, చూసుకో. హడావుడే కానీ ఇదంతా దేనికో నాకు చెప్పనలేదు. ఇది మనకు ఉపయోగపడుతుంది. ఏంటి? ఇది జరిగేదేం కాదు. 2,700 మంది సారాల్లో ఎలా సెలెక్ట్ చేస్తావో మన దగ్గర మంత్రాలు ఏమీ లేవు. జనాభా లెక్కల ఆఫీసుకు ఫోన్ చేస్తే వాళ్ళు పుట్టుమచ్చలు పచ్చబొట్టు లాంటివి నమోదు చేయము అన్నారు. హాయ్, మీ పని ఎలా సాగుతోంది? మీకు విషయం తెలుసా? నాకు ఇవాళ విచిత్రమైన న్యూస్ దొరికింది. అలాగా, సరేలే. జానీ, నువ్వు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎవడో ముసలాడు చెప్పిన కథను గుర్తుంచుకుని ఇప్పుడు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇక ఈ సారా కూడా వదిలేయటం మనకు చాలా మంచిది. సారా, ఓ సారా, ఇదిగో ఇంకోటి. సారా సారా సారా. ఇప్పుడే సారా అన్న పేరు గల అమ్మాయిని కలిశాను. చాలా సంతోషం. నీ సహాయం మాకేం అవసరం లేదు. మేము సెలెక్ట్ చేసుకోవడానికి 2,700 మంది సారాలు ఉన్నారు. నేను కలిసిన ఈ సారా ముగ్గురు రౌడీల్ని చిత్తుగా చితకబాదేసింది తెలుసా? తను చూడడానికి ఎలా ఉంది? వయసులో ఉన్న అమ్మాయే, 19-20 ఏళ్ళు ఉండొచ్చు. నన్ను చూడండి. హే, అది నేను కష్టపడి సంపాదించిన న్యూస్. ఇచ్చే. ఒక మాట కరెక్ట్గా చెప్పండి. ఒక ఏనుగు 5 పాములు తింటాం మీరు చూశారు, అంతేగా? కాదు కాదు, ఒక పాము 5 ఏనుగులను మింగేసింది. కానీ అది మామూలు పాము కాదు, చాలా పెద్దది. పెద్దదంటే చాలా పెద్దది. అదెంత పెద్దదంటే చెప్పలేనంత. సరే గాని దానికి చాలా పెద్ద నోరుంది, చాలా పెద్దది. అది ఏనుగును కరవడం నేను కళ్ళారా చూశాను. దాన్ని కరిచి పట్టుకుని గాల్లోకి విసిరి కొట్టింది. ఇంకో దాని గుటికును మింగింది. దాని కళ్ళు 2 అగ్నిగోళాల్లా రగిలిపోతున్నాయి. ఏమండి, మీరు చూసారా? ఈసారి తప్పించుకోలేవు.
నువ్వు చావాల్సిందే. హలో జనరల్ హాస్పిటల్. ఒరే యదవా, నీకు బుద్ధి లేదు. హాయ్, ఎక్స్క్యూజ్ మీ, నేను నా ఫ్రెండ్ సారా డానియల్ని చూడాలి. తన ఏ రూమ్లో ఉందో చెప్తారా? ఇప్పుడు చూడడం కుదరదు, ఇది విజిటింగ్ అవర్స్ కాదు. అది నాకు తెలుసు, కానీ కుటుంబ సభ్యుల్ని మాత్రమే ఈ టైంలో అనుమతిస్తాం. మేడం, తనకి కుటుంబం ఏమీ లేదు. మంచైనా చెడైనా నేను ఒక్కతినే. తనని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. నేను ఏ రకంగానూ మీకు సహాయం చేయలేను. తనకు ఎలా ఉంది? తెలీదు, ఈవిడ చూడనివ్వడం లేదు. మనం తన ఇంటికి వెళ్ళి తన వస్తువులు ఏమైనా తీసుకొస్తే మంచిదనుకుంటాను. ఏ నీకు కాస్త రెస్ట్ కావాలనుకుంటాను. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరం అంటావా? ఇది మామూలు న్యూస్ కంటే చాలా గొప్పది బ్రూస్, కానీ దీని గురించి కొంచెం వివరంగా తెలిస్తే బాగుండేది. ఇదంతా ఓ ముసలాడు చెప్పిన కథ, దాన్ని నమ్ముతావేంటి? డ్రాగన్లు దెయ్యాల గురించి చెప్పావని నిజాలు కావని నీకు తెలీదు? అవుననుకో. నాకు నిజం చెప్పు, ఈ విషయాన్ని నువ్వు పూర్తిగా నమ్ముతున్నావా?